అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు, మా జీతాలు ఇంకా జమ కాలేదు అని. అలాగే కొందరు బిల్ నెంబర్ పెట్టి బిల్ స్టేటస్ చెక్ చేయమని అడుగుతున్నారు. చాలా బిల్స్ నా దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి చాలా బిల్స్ ఉద్యోగులకు సంబంధించి చెక్ చేయడం జరిగింది. దాదాపుగా చూసిన బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఎటువంటి కదలికలు అయితే లేదు. అలాగే పెన్షన్స్ కూడా అక్కడక్కడ కొన్ని బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. అలాగే వాటిల్లో కూడా ఎటువంటి కదలిక అయితే లేదు. మొత్తం మీద ఈరోజు అయితే ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఈ ఆర్బీఐ ద్వారా వచ్చే నిధులతో ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయని చాలామంది అనుకున్నాం. ఉదయం నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఆర్బీఐ నుంచి మనకి 3,000 కోట్ల నిధులు నిన్న జరిగినటువంటి వేలంలో పొందినటువంటి అమౌంట్ ఈరోజు ఖజానాకి జమ అవుతుంది. దాని నుంచి మనకి ఈరోజు మిగిలినటువంటి వారికి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయని అనుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి ఎదురు చూసినప్పటికీ చాలాసార్లు బిల్ స్టేటస్ చెక్ చేస్తూ ఉన్నాము. అయినా కూడా మనకి ఎటువంటి కదలిక లేదు. అన్ని బిల్స్ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. నిన్నైతే కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చి ఉద్యోగులకి, పెన్షనర్స్కి, కొంతమందికి ఎక్కువ మంది పెన్షనర్స్ కూడా నిన్నైతే జమ కావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి బిల్లులో కదలిక వచ్చినట్లేదు. పెన్షనర్స్ కానీ, ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా దాదాపుగా ఈరోజు అయితే ఏ బిల్లుల్లో కదలిక లేదు. అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికి కూడా మనకి బిల్లుల్లో కదలిక లేదు కాబట్టి ఈరోజైతే ఇంకా జీతాలు కానీ, పెన్షన్లు కానీ అసలు ఈరోజైతే జమ అయ్యే అవకాశాలే లేవు. ఏమైనా అర్ధరాత్రి తర్వాత ఏమైనా బిల్లులో కదలిక వచ్చినట్లయితే రేపు ఉదయం నుంచి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏవైనా కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది.